రెండో వంట ఏం చూపెడుతున్నారు? వెన్ పొంగల్ అండి. వెన్ పొంగల్. వెన్ పొంగల్. ఓకే, ఇది కూడా పండగ సందర్భాల్లో చేస్తాం. ఓకే, మరి దీనికోసం కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తానండి. బియ్యం, పెసరపప్పు, జీలకర్ర, కరివేపాకు, మిరియాలు, జీడిపప్పు, అల్లం, ఉప్పు, నెయ్యి. తయారు చేసే విధానం ఎలాగండి? ముందు పప్పు, బియ్యం, పప్పు రెండు కలిపి కడుక్కొని ఉడకబెట్టాలి. ఓకే, బియ్యం, పప్పు. ఇప్పుడు బియ్యం ఎంత కొలత తీసుకున్నారు? 1 కప్పు, సగం కప్పు పెసరపప్పు. ఓకే, సో బియ్యం ఎంత తీసుకుంటే అంతకి సగం పెసరపప్పు తీసుకోవాలి, అంతే కదండి? అవునండి. ఇప్పుడు ఇది కడిగి కుక్కర్ లో పెట్టాలి. ఓకే కదండి, ఇప్పుడు శుభ్రం చేసుకోవాలా? తీసుకోవాలి. ఇప్పుడు ఎంత నీళ్లు వేయాలి? 3.5 కప్. 3.5. 3.5 కప్పులు వేస్తే చాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయనా? కుక్కర్ లో కూడా నీళ్లు పోయాలి కదా? మీ ఇంట్లో ఎటువంటి వంట అంటే మీరు చేసింది ఏ వంట ఇష్టం మీ ఇంట్లో వాళ్ళందరికి? మాకు చాలా ఇష్టం సాంబార్. చిన్న ఉల్లిపాయలు వేసి సాంబార్ చేస్తే అందరికి ఇష్టం. సాంబార్ పొడి ఇంట్లో తయారు చేస్తారు, మీరే చేస్తారా? చాలా ఇంగ్రీడియంట్స్ కావాలి కదా దానికి? అవునండి, అన్ని కావాలి. అదే అలవాటు అయిపోయింది మాకు. ఇంట్లో చేసినదే నచ్చుతాయి. ఈ వంటలు కాకుండా మీరు ఇంకా ఏ వంటలు చేస్తారు సంక్రాంతికి? అదే తమిళ్లో అరిసెలు అదిరసం అంటాము, మీరు అరిసెలు అంటారు. అరిసెలు ఇక్కడ కూడా ఆంధ్రాలో అరిసెలు చేస్తారు, అదిరసం అంటాము. అంటే ప్రొసీజర్ అంతా సేమ్ ఉంటుంది? సేమ్. అది ఇది ఏం తేడా లేదు. ఈ పండగకి కంపల్సరీగా చేస్తాము. అంటే కొత్త బెల్లం వస్తుంది కదా ఇప్పుడు, అందుకని బియ్యం బెల్లం వస్తాయి కాబట్టి అది తప్పకుండా చేస్తాం. గుడికి పోయి రావడం, అందరూ కలవడం, అదే చేస్తాం. సంక్రాంతి పిల్లలందరూ సెలబ్రేషన్, గాలిపటాలు ఎగిరేయడం అదంతా ఉందా అండి? అది ఇక్కడ వచ్చి మాకు అలవాటు అయింది, మా తమిళనాడు లేదు. ఇప్పుడు పిల్లలు ఇక్కడ అందరికీ అన్ని చోట్ల అన్ని ఫంక్షన్ ఒకేలాగా అయిపోయింది. ఒక దగ్గర నచ్చింది ఇంకో దగ్గర సెలబ్రేట్ చేసుకుంటారు. ఒకప్పుడు ఈ పండుగ ఇక్కడ వీళ్ళు మాత్రమే చేసుకుంటారు అనేది ఉండే, ఇప్పుడు అందరూ అన్ని ప్రాంతాల్లోకి వచ్చేసాక అందరూ అన్ని పండుగలు సెలబ్రేట్ చేస్తారు. చాలా బాగుంది. అందరు కలిసి ఏదైనా చేసుకుంటే మంచిగా ఉంది కదా. అవునండి. అదే. మీకు ఇక్కడ ఆంధ్రాలో ఏ పండుగ బాగా నచ్చుతుంది చెప్పండి? నాకు ఇక్కడ సంక్రాంతి నచ్చుతాయి. ఇక్కడ సంక్రాంతి నచ్చుతుందా? గ్రేట్ అండి. మనం చేసే సంక్రాంతి అంటే వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంది, కానీ మనం చేసే సంక్రాంతి నచ్చుతుందంట వాళ్ళకి. చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు మీరు చెప్పిన భోగి పండుగ వస్తారు కదా, అదంతా చాలా నచ్చుతాయి నాకు. ఓకే, చాలా ఇష్టం. సరే అండి, మనకి 3 నుంచి 4 వచ్చేసాయి కదా, తీసేయాలి. స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు ఈ లోపు ఏమైనా చేసుకోవచ్చా అది చల్లారే లోపు? అవునండి, ఇదన్నీ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేయండి. ముందు నెయ్యి వేసుకోవాలి కొంచెం. నేతితో తాలింపండి? అవునండి. ఇప్పుడు జీడిపప్పు వేయించి తీసేసుకోవాలి. వేయించి పక్కన పెట్టేస్తారు? పక్కన పెట్టేసి ఇదంతా పోపు వేసేసి అప్పుడు లాస్ట్ లో జీడిపప్పు వేస్తాం. ఓకే, మామూలుగా పొంగలి కొంత స్వీట్ గా కూడా చేస్తారు కదండి, తీయగా కూడా వండుతారు కదా బెల్లం వేసి. చక్కెర పొంగల్ అంటాం మేము. ఇదేమో వెన్ పొంగల్ అంటాము. వెన్ పొంగల్ నేను తీనా? ఓకే, ఇప్పుడు ఇందులో అల్లం కొంచెం ఇలాగా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. అల్లం తురిమేసేయాలి. ఇప్పుడు ఈ పొంగలకు ఇంత చాలు. మిరియాలు మీకు కావాలంటే కొంచెం కొట్టి కూడా వేయవచ్చు. ఇది ఒక హాఫ్ నలుపుకొని వేసుకోవచ్చు. ఇది జీలకర్ర అన్ని కొంచెం నెయ్యిలో కొంచెం అల్లం, మిరియాలు అండ్ జీలకర్ర 3 వేయించి తర్వాత కొంచెం కరివేపాకు. ఓకే, ఇప్పుడు అన్నం ఇందులో వేసి కలిపేసి కొంచెం నెయ్యి పోయాలి. ఓకే, ఇది కూడా చల్లారింది కదా? చల్లారిందండి, తీయవచ్చు. మీరు అన్నట్టుగా అయింది కదా, బాగా మెత్తగా వచ్చింది. ఇది కొంచెం అలాగా ఈ అన్నం పప్పు ఉడికాక మొత్తం ఇందులో వేసేయాలి. పోపు వేసిన దానిలో ఇది బాగా కలపాలి. ఇందులో కావలసిన ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అన్ని బాగా కలిపాక ఆఖరికి
కొంచెం లాస్ట్ లో కాస్త నెయ్యి పోయి. మరి జీడిపప్పు కొంచెం పైన డెకరేషన్ అని వేసుకుంటే బాగుంటుంది. ప్లేట్లోకి తీసుకున్నాక వేసుకుంటే ఇది ఇప్పుడు తాలింపు తర్వాత ఎక్కువసేపు మనకు ఉడకాల్సిన అవసరం లేదండి. బాగా ఉడుకుతుంది. కొంచెం ఉప్పు ఇది తాలింపు బాగా కలిపితే చాలు. ఓకే, అంతే. ఆపేయచ్చమ్మా? ఇంకా ఆపేయచ్చు. వెంపొంగల్ రెడీ. టేస్ట్ చూడండి. దానికి పెరుగు పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది. మేమేమో కొత్సు అని ఒకటి చేస్తాము, అది కూడా చాలా బాగుంటుంది. గొత్సు చాలా బాగుంటుంది. అది ఉల్లిపాయలు టమాటో వేసి చేయవచ్చు, వెంకాయలతో చేయవచ్చు, వెరైటీగా. అది కూడా చాలా బాగుంటుంది. మీరు మామి ఓ తమిళ వంటలో సారథి గారు పరిచయం చేసిన వంటకం చూశారు కదండి. మరి ఈ వెన్పొంగల్ పిల్లలకి చాలా మంచిదండి. పిల్లలకే కాదు, పెద్దలకు కూడా మంచిదే. మరి దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఎలాగో ఇప్పుడు మరొకసారి చూద్దాం. వెన్పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, జీలకర్ర, మిరియాలు, అల్లం, కరివేపాకు, జీడిపప్పు, ఉప్పు, నెయ్యి. వెన్పొంగల్ తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు పెసరపప్పు వేసి దాన్ని శుభ్రం చేసుకుని కుక్కర్లో పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కాక జీడిపప్పు వేసి అది వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దాంట్లో అల్లం తురుము, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ వేసుకుని బాగా కలుపుకుని, ఆ తర్వాత మరి కాస్త నెయ్యి వేసి సరిపడా ఉప్పు కూడా వేసి కలిపి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసి పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోవాలి. అంతే, కమ్మకమ్మని తమిళ వంటకం వెన్పొంగల్ రెడీ.